మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డయ్య గారు, కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉందని ఏమంటే అది మాట్లాడకూడదు, మంచి కామెంట్ పెట్టాలి. రెడ్డయ్య గారు, ఆల్మోస్ట్ ఎవరు అలాంటి నెగిటివ్ కామెంట్ పెట్టడం లేదన్నా. ఎప్పుడన్నా ఒకటి రెండు వస్తాయి, ఫర్గెట్ ఇట్, అవి పట్టించుకోకూడదు. నా ఛానల్ అయితే బ్యాడ్ కామెంట్లు చాలా అరుదు. పెద్ద బాక్సు 600 నుంచి 700 రెడ్డయ్య గారు, ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదు. జనవరి లాస్ట్లో చిన్న బాసు 200 to 300, మళ్ళీ రెడ్డయ్య గారు. ఇక శివ గారు పత్తికొండ నుంచి, శివ గారు, మీరు డైలీ పత్తికొండ ధరలు అప్డేట్ చేయండి అన్న అన్నదాతలు అడుగుతున్నారు. మీరు ఇచ్చే సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది మా అన్నదాతలకు. పత్తికొండ ధరలు కూడా మాకు తెలుస్తాయి. ఇక పత్తికొండ ధరల విషయానికి వస్తే శివ గారు, పెద్ద బాసు 60 నుంచి 200 రూపాయల వరకు పోయినాయి. ఎక్కువ శాతం 60 రూపాయలు పెద్ద బాసులు పోయినాయి. అంటే 2 గంటలు కలిసి 60 రూపాయలు మాత్రమే. ఎక్కువ కాయలు వస్తే వ్యాపారస్తులు మాట్లాడుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళ సరుకులు తక్కువ రేట్లు పాడుకుంటూ పోతున్నారు. ఎక్కువ సరుకు వస్తే అలా చేస్తారా? లేదన్నా, ఎక్కువ సరుకు వస్తే డిమాండ్ ఉంటే ధర ఏమి తగ్గదన్నా. బయట అమ్మకాలు లేకపోవడం, డిమాండ్ తక్కువ ఉంటే మాత్రమే అలా జరుగుతుంది. నాకు తెలిసి డిమాండ్ ఏ వ్యాపారస్తుడు కూడా అలా చెయ్యడు. ఇక సోమశేఖర్ గారు, అన్న ఈ సీజన్ అమ్మకపోవచ్చు, రీజన్ ఏంటంటే హెవీ వాటర్ ఉంది, హెవీ ప్లాంటేషన్, హెవీ ఈల్డింగ్. ఈ సంవత్సరం నీటి లభ్యత అన్ని ప్రాంతాల్లో కూడా బాగానే ఉంది కాబట్టి ప్లాంటేషన్ కూడా భారీగా జరగవచ్చు, పంటలు కూడా బాగా రావచ్చు. కాబట్టి ధరలు అమ్మకపోవచ్చు అని సోమశేఖర్ గారు అంటున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. టమోటాలు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరం చెప్పలేం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నీటి గురించి అయితే కొరత అయితే లేదు ఈసారి. ఇక మనం మరొక పరిశీలిస్తే, కానీ నిన్న సంవత్సరం టమోటా పంటలో వచ్చిన నష్టం చూస్తే ఎవరు కూడా గత సంవత్సరం మాదిరిగా భారీగా ప్లాంటేషన్ చేస్తారని 20 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు వేసిన రైతు 5 ఎకరాలు కూడా వేశారు. ఈసారి అలా జరగకపోవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రఘు గారు, మా మదనపల్లి సీజన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. ఈ భూమి మీద మాకు ఒక్కరికే సమ్మర్లో పంటలు వస్తాయి. మా కాడ దొరికే సరుకు ఇంకెక్కడా దొరకదు. జై కోలార్, జై మదనపల్లి. మీరు అనేది వాస్తవమే. ఇప్పుడు మనకు సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతూ పోతున్నాయన్నా, దీన్ని తగ్గించుకునే బాధ్యత మనపైనే ఉంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి మెయిన్ మనమందరం. దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, ప్రజలు దృష్టి పెట్టాలి. ఇక రామకృష్ణ గారు, పండగ తర్వాత మంచి రేట్లు ఉంటాయి, ఎవరు ఏం భయపడొద్దండి. ఎందుకంటే జనవరి లాస్ట్లో రావాల్సిన సరుకు జనవరి 1కి వచ్చింది. రేట్లు ఖచ్చితంగా ఉంటాయి. అన్ని తోటలు ఊజీ వచ్చాయి, అనేక వైరస్లు ఉన్నాయి. ఇంతకంటే మంచి రేట్లు పోతాయి, ఎవరు ఏమీ భయపడకండి. పండగ తర్వాత మార్కెట్లు ఉంటాయా ఉండవా అని కన్ఫ్యూజన్తో మందులు తొక్కి పారేశారు కొంతమంది రైతులకైతే. ప్లస్ రాబోయే రోజుల్లో అతి త్వరలో మంచి రేట్లు వస్తాయి. రైతులు ఎవరు భయపడకండి. మొత్తం మీద అయితే పంట తర్వాత ధరలు పెడతాయన్న భరోసాన్ని అన్నదాతకు రామకృష్ణ గారు కలిగిస్తున్నారు. దీనికి ఒక రిప్లై వచ్చింది. శివకుమార్ గారు, రేట్లు రావని చెప్పింది నువ్వే, రేట్లు వస్తాయని చెప్తా ఉండేది నువ్వే, నిన్ను ఎలా నమ్మాలన్నా? ఇక ఓమిరెడ్డి గారు, చెప్పాను కదన్నా నేను ముందే, అప్పుడే రామకృష్ణ పేరులో రేట్లు పెరుగుతాయని చెప్తాడని, కానీ ఇంత త్వరగా చెప్పుతాడు అనుకోలేదు. చెప్పాను కదన్నా నేను అప్పుడే, త్వరలోనే రామకృష్ణ ఫిబ్రవరిలో రేట్లు పెరుగుతాయని చెప్పుతాడు, కానీ ఇంత త్వరగా చెప్తాడని అనుకోలేదు. బల్ల గుద్ది రేట్లు తగ్గుతాయని చెప్పాడు, బల్ల ఎరగలేదు, చెయ్యి నొప్పి వచ్చింది. కావున ఎవరి తరము కాదు. విక్కీ గారు, హాయ్ అన్న, నాది కళ్యాణదుర్గం. హెవీ ప్లాంటేషన్ మా సైడ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. మే మంత్ లాస్ట్ వరకు హెవీ స్టాక్ ఉంటుంది అన్న. మళ్ళీ 2025 రిపీట్ అవుతుంది ఏమో, అంత ప్లాంటేషన్ చేశారు. మొత్తం మీద అయితే విక్కీ గారు కళ్యాణదుర్గంలో అయితే భారీగా ప్లాంటేషన్ చేశారు. మే లాస్ట్ వరకు కూడా దిగుబడి తగ్గదు అని ఆయన తెలియజేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే హెవీ స్టాక్ ఉంటుంది, చూడాలి మరి. ఇక సోమేశ్వర్, అన్న తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా. నా ఛానల్కు స్వాగతం సోదర. ఇక నాగేంద్ర గారు, హాయ్ రామకృష్ణ అన్న, ఫిబ్రవరి మంత్ 2nd వీక్ రేట్స్ ఎలా ఉంటాయో చెప్పండి బ్రో.
అయితే రామకృష్ణ గారు అయితే ఉండకాయలను జనవరిలోనే అమ్మేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి రెండో వారం ధరలు ఉంటాయని మాత్రం రామకృష్ణ గారు చెబుతున్నారు. దీనికి రిప్లై ఇమ్రాన్ బాషా గారు, "అన్నా ఏ ఊరు మీది?" "అన్నా ఆయనది కూడేరు మండలం." ఒకసారి ఆయన కామెంట్ పెట్టినట్టు నాకు గుర్తు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నాగరాజు గారు, "నిజమే 4 ఇయర్స్ నుంచి ఫిబ్రవరి, మార్చి ప్లాంటేషన్ చేసి చాలా లాస్ అవుతున్నారు. జూన్‌లో నాటితే లాస్ రాదు. సో జూన్ మంచిది." మరీ అంత లాంగ్ వద్దు బ్రో. సీజన్ మనకు కావాలనుకుంటే ఉత్తర భారత ఎగుమతులు మార్చి ఎండ్ నాటుకుంటే ఏప్రిల్, మే చివరిలో వస్తుంది. ఒకటే అలాగే చెప్పేది, ఫిబ్రవరిలో ప్లాంటేషన్ భారీగా చేయకుండా ఏదో తూదేవాడు తప్పలేదు. గత సంవత్సరం అయితే ఫిబ్రవరి భారీ ప్లాంటేషన్ చేశారు. ఎకరాలు చేశారు కాబట్టి అలా లేకుండా మెత్తనానికి పర్వాలేదు. సీజన్ టార్గెట్ అంటే మాత్రం మార్చి నెలే. మార్చి 15 తర్వాతనే. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీరు చూస్తే రామకృష్ణ గారు పంట తర్వాత మళ్ళీ ధరలు అమ్ముతాయి, ఎవరు భయపడొద్దండి అని ఆయన అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.